వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. చిలకలూరుపేట తూర్పుమాలపల్లిలో సుమారు 100 మంది పోలీసులతో కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహన యజమానులు రికార్డులు చూపించి వాహనాలు తీసుకెళ్లాలని డీఎస్పీ హనుమంతరావు సూచించారు. గంజాయి, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు యువత దూరంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 112కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈరోజు మా గుంటూరు రేంజ్ ఐజీ సార్ ఆదేశాల మేరకు ఈరోజు నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలోని చిలకలూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ తూర్పుమాలపల్లి ఏరియాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ సుమారు 100 మందితో మొత్తం సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులు, పోలీసు మెన్ అందరూ కలిసి చేయడం జరిగింది. ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా సుమారు కనబడుతున్నటువంటి 51 మోటార్ సైకిల్స్ రికార్డులెస్ వెహికల్స్, వాటికి ఏమీ రికార్డు చూపించలేకపోతున్నారు. అందుకని ప్రస్తుతం దొంగబండ్లుగా వాటిని అన్నింటినీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ బండ్లు అన్ని కూడా ఎవరైనా సరే ఓనర్స్ సాయంత్రం లోపు పట్టణ సిఐ గారి దగ్గరకు వచ్చి రికార్డు చూపించి మీ బండ్లు మీరు తీసుకెళ్ళచ్చు. ఎవరైనా సరే ఏదైనా ఫైనాన్స్ లో ఉండొచ్చు, రికార్డు లేదు ఎక్కడైనా వేరే దగ్గర ఉండొచ్చు, తీసుకొచ్చి చూపించి బండ్లు రిలీజ్ చేసుకుని బండి ఈరోజు నైట్ లోపు రిలీజ్ చేసుకోకపోతే అది ఖచ్చితంగా దొంగ బండి కానీ పరిగణించి రేపు కోర్టుకు పెట్టడం జరుగుతుంది, సీజ్ చేయడం జరుగుతుంది బండిని. ఇకపోతే ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు మీకు తెలుసు త్వరలోనే మున్సిపల్ ఎలక్షన్ రాబోతుంది. ఈ చిల్లూరుపేట పట్టణంలో కూడా మున్సిపల్ ఎలక్షన్ జరుగుతుంది. అందు నిమిత్తం ఇంతకుముందు కూడా కేసులు ఉన్నాయి కొన్ని ఈ చిల్లూరుపేట టౌన్ లో. అంతకుముందు మామూలు జనరల్ ఎలక్షన్ లో కానీ ఎలక్షన్ కేసెస్ లో ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఎలక్షన్స్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా, ఎలక్షన్ కేసెస్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఎలక్షన్ ప్రశాంతంగా ఎవరు కూడా వాళ్ళు వేసుకొని ఇక్కడ ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ చేసుకోవాలనే ఉద్దేశం వాళ్ళందరికీ తెలియజేయాలని మేము వచ్చాము. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ఉద్దేశం. అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు పెద్ద కేసెస్ అయితే ఏమి లేవు. పొలిటికల్ రైవల్రీ ఒకటి నడుస్తూ ఉంటుంది తప్ప. సో ఉన్న ప్రజలు ఇక్కడ అందరు కూడా వచ్చిన ప్రజలందరూ కూడా అప్పీల్ ఏంటంటే, కొంచెం గంజాయి విషయంలో మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకోవాలి. పిల్లలకు కానీ ఇక్కడ ఎవరైనా సరే గంజాయి అమ్ముతున్నారా, గంజాయి మనం ఎంత ప్రయత్నాలు చేస్తున్నా ఏదో రూపంలో చిన్న చిన్న ప్యాకెట్లు కట్టి పిల్లలకి అందజేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, రీసెంట్ గా మన పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 20 నుంచి 30 మంది పిల్లలు మాకు ట్రేస్ అయ్యారు. చిన్న చిన్న పట్లాలు తాగేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా పిలిచి, వాళ్ళ తల్లిదండ్రులను అందరినీ పిలిచి మేము కౌన్సిలింగ్ చేసి పంపించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ జీవితాలు నాశనం చేసే ఉద్దేశం లేకుండా పై అధికారుల అనుమతితోటి వాళ్ళు పంపించడం. లేకపోతే ఆ 30 మంది కూడా ఈరోజు గంజాయి అనేటువంటి లిస్టులో చేరిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితి. కాబట్టి అలాంటి వాతావరణంలోకి మీ పిల్లలు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఆ సహవాసం చేసే వ్యక్తి ఎలాంటి వాడు, మంచివాడా కాదా చూసుకోవాలి. అదేవిధంగా ఎక్కువ ఇక్కడ గ్యామ్లింగ్, కోడి పందాలు అవి కూడా ఉంటాయి. అవి కానీ ఇంకా ఏ అసాంఘిక కార్యక్రమం ఉన్నా సరే తప్పనిసరిగా పోలీసు వారికి తెలియజేయండి. లేదు 112 నంబర్ ఉంది, మీ ఇంట్లో నుంచి 112 కొట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే సరిపోతుంది. ఇంకా అదేవిధంగా మీరు ఖచ్చితంగా టౌన్ లో ఉన్నారు, ఇక్కడ పట్టణంలో అయినా కానీ మీరు ఇక్కడి నుంచి బయలుదేరుతానే టౌన్ లోకి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటుంది. ఖచ్చితంగా హెల్మెట్ వాడండి. ఇక్కడి నుంచి బయటికి పోతున్నా సరే 2 వీలర్ డ్రైవింగ్ మీద హెల్మెట్ లేకుండా రోజుకు ఒక యాక్సిడెంట్ జరిగి చనిపోతా ఉన్నారు. సో అది జరగకుండా చూసుకోండి. ఖచ్చితంగా హెల్మెట్ వాడండి. మీకు ఏ సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా పోలీసు వారికి తెలియజేసి
శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉండేటట్టు మీ సహకారాన్ని కోరుతూ అందులో భాగంగానే ఈ కార్నర్ వచ్చి ఆపరేషన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.